హాయ్ అండి, వెల్కమ్ టు మంజు కలెక్షన్స్. ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకైతే ఫ్యాన్సీ హెయిర్ బ్యాండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మనకి ఇది బయట కొంటే 100 to 150 రూపీస్ ఉంటుంది. మనం ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ కుందన్స్ తీసుకొని మనము ఏదైతే కలర్ కావాలనుకుంటున్నామో ఆ కలర్ కుందన్స్ తీసుకోవాలి. దాని తర్వాత ప్లెయిన్ హెయిర్ బ్యాండ్ తీసుకొని మనం ఇలా గమ్ అంటించుకొని స్టిక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో స్లోగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది అటు ఇటు క్రాస్ అయిపోతూ ఉంటుంది అనమాట. అది కూడా స్కిప్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే చాలా పల్చగా ఉంటుంది కదా హెయిర్ బ్యాండ్, అది చేతుల నుంచి జారిపోతూ ఉంటుంది. దాన్ని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నాకైతే ఆల్మోస్ట్ ఒక 10 minutes పట్టింది వీడియో ప్రిపేర్ చేయడానికి. 10 minutes పట్టింది, కానీ నేను దాన్ని స్పీడ్ లిమిట్ పెంచి పెట్టాను అనమాట. సో నేను ఇక్కడ స్పీడ్ చేయడం వల్ల నాకు 4 minutes చూపిస్తుంది మీకు. కాకపోతే దీని వెనక కష్టం నాకు 10 to 12 minutes అయిందనమాట. అంత టైంలో నేను ప్రిపేర్ చేయగలిగాను. దీన్ని ప్రిపేర్ చేయడానికి అంత ఏం హార్డ్ ఉంటుంది అని అనుకోవచ్చు. నేను కూడా అలాగే అనుకునేదాన్ని ఇంతకుముందు చాలా వీడియోస్ చూసి. కానీ అది మనము ఎప్పుడైతే ప్రిపేర్ చేయడానికి కూర్చుంటామో అప్పుడైతే తెలుస్తుంటుంది అనమాట, ఎందుకు ఎంత టైం తీసుకుంటుంది, ఎందుకు ఎంత టైం పడుతుంది అని చెప్పి. ఎందుకంటే మనం ఒక సైడ్ పెడతా ఉంటే అవి ఒక సైడ్ క్రాస్ అవుతూ ఉంటాయి అనమాట. అవి క్రాస్ అవ్వకుండా చూసుకోవాలి. మనం ఇక్కడ గ్లూ పెన్ స్టిక్ తోటి కుందన్స్ తీసుకుంటుంటే ఒక్కొక్కసారి ఆ కుందన్స్ వస్తాయి, ఒక్కొక్కసారి రావు అనమాట. గమ్ము మన చేతికి అంటుకుంటుంది, అది అంటుకుంటే మళ్ళీ కుందన్స్ ఇక్కడ అంటుకుంటుందేమో అని భయంతో అది చాలా కేర్ఫుల్గా మనం ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ నేను అదే చేస్తున్నాను చూడండి. ఆ గ్లూ స్టిక్ అంటుకోవట్లేదు అని చెప్పి అక్కడ 2-3 times స్టిక్ చేసి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. ఒక సైడ్ ఏమో నాకు గమ్ ఏమో రావట్లేదు, ట్రబుల్ ఇస్తుంది మెంటో ట్యూబ్లో నుంచి. అది ఇంకా చాలా ఇరిటేట్ చేస్తూ ఉంది అండి గమ్ము. సో ఎలాగైనా దీన్ని ఈరోజు కంప్లీట్ చేయాలి, చూపించాలి వీడియో అన్న ఆలోచనతో నేనైతే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. కాకపోతే ఏమవుతుందనంటే ఇక్కడ అది మనం పట్టుకోవడానికి గ్రిప్ లేక చాలా ట్రబుల్ ఇస్తుంది హెయిర్ బ్యాండ్. మనకు పట్టుకోవడానికి గ్రిప్ ఉందనుకో అంత ఇబ్బంది అయితే ఏం అవ్వదు. ఇది చాలా పల్చగా ఉండడం వల్ల మనకు పట్టుకోవడానికి గ్రిప్ ఉండట్లేదు. అదే బ్యాంగిల్స్ అయితేనేమో మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది కదా, కొంచెం లావుగా ఉండడం వల్ల మనకి గ్రిప్ ఉంటుంది. ఇది పల్చగా ఉండడం వల్ల మనకు గ్రిప్ రావట్లేదు, కుందన్స్ అటు ఇటు జరుగుతున్నాయి, కొంచెం క్రాస్ అవుతుందేమో అని టెన్షన్ అవుతుంది అనమాట. సో చాలా కేర్ఫుల్గా పెట్టుకోవాలి. ఆల్రెడీ అది కొంచెం అటు ఇటు జరుగుతూ ఉంది, కొంచెం క్రాస్ అయినట్టు అనిపించింది అయిపోయిన తర్వాత. సో మనం ట్రై చేస్తున్నాం కాబట్టి మనం ట్రై చేస్తుంటూనే నీట్గా వస్తుంది అనమాట. సో దానివల్లనే నేను ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను. 1-2 ట్రై చేసిన తర్వాత అది చాలా నీట్గా వస్తుంది. నేను ఇంకొకటి కూడా చేశాను. ఆ వీడియో రేపన్నా ఎల్లుండన్నా అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ అదే వీడియో అప్లోడ్ చేస్తాను. నేను దీనికి హెయిర్ బ్యాండ్కి ఈక్వల్గా క్లిప్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట, హెయిర్ క్లిప్స్. ఆ హెయిర్ క్లిప్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు, లాంగ్ వీడియో. షార్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. కాకపోతే మనకి ఏమవుతుందంటే నా ఛానల్ మానిటైజేషన్ కాలేదు, సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మానిటైజేషన్ అవ్వలేదు అని. ఎందుకనంటే వాచ్ అవర్స్ లేవన్నమాట. సో లాంగ్ వీడియోస్కి అయితేనే వాచ్ అవర్స్ వస్తాయి అని అంటున్నారు, నాకు తెలియదు క్లియర్గా. సో నేను అందుకే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. కొంచెం మానిటైజేషన్ అయ్యే వరకు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేశాను అనుకో, మానిటైజేషన్ అయిందంటే ఇంకా ప్రాబ్లం ఉండదు, మనం షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేసుకోవచ్చు కదా. షార్ట్ వీడియోస్ తోటి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు, కాకపోతే మానిటైజేషన్కి చాలా ప్రాబ్లం అవుతుంది. లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ అవర్ పెరుగుతుంది అనమాట లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళకి. సో అందుకని నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. డైలీ ఒక లాంగ్ వీడియో, ఇప్పటి నుంచి డైలీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్